భారత ప్రభుత్వం అధికారికంగా దెయ్యాలు ఉన్నాయని డిక్లేర్ చేసిన ప్రదేశం రాజస్థాన్లోని భన్ఘర్ కోట. ఈ కోట మెయిన్ గేట్ దగ్గర ఏఎస్ఐ బోర్డు స్పష్టంగా చెప్తోంది, సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి ఎవరూ వెళ్ళకూడదు. స్థానికులు చెప్పే కథ ప్రకారం చీకటి పడిన తర్వాత ఈ కోటలో వింత వింత శబ్దాలు, నాట్యాలు, స్త్రీల ఆర్తనాదాలు వినపడతాయని, చీకటి తర్వాత లోపలికి వెళ్ళిన వారు ఎప్పుడూ తిరిగి రాలేదని చెప్తున్నారు. మిస్టరీ, శాపం లేక నిజంగా దెయ్యమా? ఒకప్పుడు భన్ఘర్ అత్యంత సంపన్నమైన నగరం. 17వ శతాబ్దంలో ఈ కోట చాలా వైభవంగా ఉండేది. కానీ ఈ వైభవం ఎక్కువ కాలం నిలవలేదు. వెనుక 2 భయంకరమైన శాపాలున్నాయి. మొదటి శాపం, బాబా బాలక్నాథ్ అనే సాధువు ఈ కోట కట్టేటప్పుడు చెప్పారు, మీ కోట నీడ నా కుటీరం మీద పడకూడదు. రాజకుటుంబీకులు ఆ మాటను పట్టించుకోలేదు. కోట నీడ సాధువు యొక్క కుటీరం మీద పడింది. అంతే, సాధువు ఆగ్రహంతో నగరం నాశనమైపోయింది. రెండో శాపం, అందమైన రాజకుమారి రత్నావతి మీద కన్నేసిన ఒక తాంత్రికుడు ఆమెను దక్కించుకోవడానికి మాయాజాలం చేశారు. రాజకుమారి తెలుసుకున్నప్పుడు అతన్ని చంపేశారు. తాంత్రికుడు చనిపోవడానికి ముందు శపించాడు, ఈ కోటలో ఎవరూ సంతోషంగా ఉండకూడదు, ఎవరూ జీవించకూడరు. ఇప్పుడు ఈ కోట రూయిన్స్ ఓన్లీగా మిగిలిపోయింది. కానీ శాపాల భయం ఇంకా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ శాపాలు నిజమా అబద్ధమా ఏది ఎవరికీ తెలియదు. ఈ రియల్ స్టోరీ గురించి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.